దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉండే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం గట్టిగా. చాలా సంతోషం. ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పోయిన వారం ఏ వంట బాగా చదువుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా అది అయిపోయింది కదా. దేవుడు మనందరి జీవితాలలో ఆయన గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు.
ఈరోజు ఒక వాక్య భాగాన్ని చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి సామెతల పుస్తకం 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. సామెతల పుస్తకం 23వ వచనం. నిశ్చయముగా ఎందుకంటే రానే వచ్చెను, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయము ముందుగతి రానే వచ్చును. ఇంకా ఆ కింది వచ్చిన అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా వచ్చాను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్టు జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను రచించినటువంటి అమూల్యమైనటువంటి 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి ప్రసంగి, రెండవది సామెతలు, 3 కొన్ని కీర్తనలు కూడా రాశారు ఆయన. 120వ కీర్తన రాశారు కదా. అలాగే ప్రతి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను మనం గమనిస్తూ ఉండాలి. ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటని ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆశ భంగము కానేరదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో చెప్తూ ఉన్నాను, లేక సంఘముతో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. ఏమని అనంటే, నీ ఆశ. ఇక్కడ మీ అనేటువంటి మాటను వాడట్లేదు, మా అనేటువంటి మాటను వాడట్లేదు. ఏ మాటను మాట్లాడుతూ ఉంది? నీ ఆశ. నీకు ఏదైతే ఆశగా ఉందో, నీకు ఏదైతే ఆశపడుతూ ఉన్నావో, నీవు ఏదైతే కావాలి అని అనుకుంటూ ఉన్నావో, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి, ఒక కుటుంబంలో యజమానికి ఒక ఆశ ఉంటే ఆ ఆశ కుటుంబంలో ఆయనకు మాత్రమే కాదు, ఆయన భార్యకు ఉంటుంది, ఆయన బిడ్డలకు ఉంటుంది, ఇంకా మనవళ్ళకు ఉంటుంది, మనవరాళ్లకు ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆశ కదా. ఇప్పుడు పెద్దలమైనటువంటి మనకు మాత్రమే కొన్ని ఆశలు ఉంటాయా? పిల్లలకు ఉంటాయి. ఖుషి చాలా సైలెంట్గా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఖుషి చూస్తాము కదా. చాలా సంతోషం. ఈరోజు నేను మరి మ్యారేజ్ వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. 5వ సమయంలో ఒక ఆశ, స్కూల్ పోకుండా ఉంటే బాగుండు, ఇంటికాడ ఆడుకుంటా, అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళకు ఉంటాయి కదా. చదువుకునే పిల్లలకు ఉండే ఆశ ఏంటి? సెలవు వస్తే బాగుండు, తిన్నికి ఏమన్నా ఉంటే బాగుండు, ఆడుకునికే పార్కులు అలా ఉంటాయి కదా, చిన్న చిన్నవి అలాగా. అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఏముంటాయి చెప్పండి? ఆశలు ఉంటాయి కదా. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నమాట. ఇది చిన్నపిల్లల గురించి కాదు, లేక ముసలి వాళ్ళ గురించి కానీ, యవనస్తుల గురించి కాదు, కానీ ఇలాగా ఒక వ్యక్తిని బట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్యము కాదు, కానీ సమస్త మానవాళిని బట్టి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆశ భంగము కానేరదు. భంగము అంటే ఏదైతే చేయాలి అని అనుకుంటావో అది వ్యర్థము కాదు, అది సఫలమవుతుంది, అది సక్సెస్ అవుతుంది. నువ్వు ఏది చేయాలి అని అనుకుంటావో అది దేవుడు ఏం చేస్తాడు? దానిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు నీవు నేను కూడా నీ జీవితంలో, నా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆశ భంగము. నేను అనుకుంటా ఉన్నా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన చాలా విషయాల్లో ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్య సారాంశం ఏం చేయాలంటే, ఎదుగో ఎఫ్రాయిము, నీ ఆశ నేను భంగము.
పట్ల చేయాలి అని ఆశ కలిగి ఉన్నానో, నీవు ఏదైతే కావాలి అని ఆశ కలిగి ఉన్నావో అది ఒక రోజు తప్పక నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా రకాలుగా ఆశ కలిగి ఉన్నారు కదా. అందరము పాట పాడతాం. దోపుడు సొమ్ము పాడండి ఒకసారి. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొనుము. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొనుము. నాకతి దుసేయను అనిషేతు అనుకొనెను. నాకతి దుసేయను. శత్రువుకు కూడా ఒక ఆశ ఉంది కదా. ఏం ఆశ అంట? దోపుడు సొమ్ము పంచుకొని ఏం చేస్తాడంట? నా కత్తి దూసేదను. ఇది ఎక్కడ రాయబడిన మాటలు తెలుసా? ఇది ఏ పరిస్థితుల్లో రాయబడిన మాటలు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలు ఏం చేశారు అని అంటే, వారికి కావలసినటువంటి విలువైన వస్తువులు, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లేక ఇతరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో విలువైన వస్తువులు వాళ్ళు కొంత ఇచ్చారు, వీళ్ళు దోచుకొని వచ్చారు. అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి వస్తూ ఉన్నప్పుడు వృత్తి చేతులతో రాలేదండి. అక్కడున్న ప్రజలకు దేవుడు కనికరము కలగజేశాడు కనుక వారు కూడా కొంత సొమ్ముని ఏం చేశారు? వీళ్ళకు ఇచ్చారు. తీసుకొని వెళ్ళండి, మీరు మీ దేశానికి వెళ్తా అంటున్నారు కదా, ఇదిగోండి మా ఇంట్లో ఈ బంగారం ఉంటుంది, తీసుకొని వెళ్ళండి. అలా వాళ్ళు తీసుకొని ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఇక ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. వాళ్ళు ఒక చోట నిలబడిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇహాయిరోత్ అనేటువంటి ప్రాంతంలో వారు నిలబడిపోయారు. వారికి ముందు ఎర్ర సముద్రము ఉంది, వెనక చూస్తే ఎవరున్నారమ్మా? ఫరో సైన్యము తరుముతా ఉంది. ఫరో సైన్యం అనుకుంటా ఉందేమని అప్పుడు రాయబడిన, అప్పుడు పాడబడిన పాట ఇది. నిర్గమకాండం 15వ అధ్యాయము మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు 9వ వచనంలో ఈ మాటల్ని మనం చూస్తాం. ఇదిగో తరమబడుతూ ఉన్నటువంటి ఫరో యొక్క సైన్యము ఏదైతే ఉందో ఆ సైన్యము మరి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు దేవుడు ఎరిగినవాడు కనుక మోషే ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఎర్ర సముద్రము దాటి వారు బయటికి వెళ్ళిన తర్వాత రాయబడినటువంటి కీర్తనలోనే 9వ వచనంలో పలకబడిన మాట ఇది. శత్రువు అనుకుంటా ఉన్నాడు, ఇదిగో నేను వారిని దోచుకుంటాను, వారి దగ్గర ఉన్న సమస్తాన్ని నేను తీసుకుంటాను. ఏం చేస్తాను? నేను వారిని అతి దూసి హతము చేస్తాను. ఈ మాట మనం చాలా సార్లు పాడతాం కదా, చాలా సార్లు మనము పాడతాం కదా. ఇంకొక చరణం కూడా మనం పాడతాం. నడిపించిన నామములో రాత్రంతయు శ్రమ పడినా Ramadan
పిల్లల కొడుకు ఏం చేశాడంట? రాత్రంతా కష్టపడ్డా, ఏమీ ఎంత ఆశతో వెళ్ళాడో తెలుసా? లూకాసు వార్త 5వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాటల్లో యేసు ప్రభుతో సింహనగరుడు పేతురు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం ఆయన, మాకేమీ దొరకదు. మేము ఎంతో ఆశతో వెళ్ళాం సరస్సులు, మేమెంతో ఆశ కలిగి వెళ్ళాం, ఏదైనా దొరుకుతుందేమో అని. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆశలు అందరికీ శత్రువు కూడా ఆశపడతారు, దోసుకోవాలి కదా. ఆశ లేనిది ఎవరికండి? ఈరోజు దేవుడు నీతో నాకు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే ఆశపడ్డావో నీ ఆశ భంగము. నువ్వు ఆశపడుతూ ఉన్నావు కదా, నువ్వు ఆశపడింది నీ ఆశ ఎప్పుడు నేను భంగము చేయాలి. ఆశపడే దాంట్లో మరి చాలా విషయాలను మనము గమనిస్తూ ఉంటాం కదా. చాలా విషయాలు మనము మరి గమనించడానికి ప్రయత్నము చేయాలి. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది ఆశపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆశపడ్డారు. ఏం ఆశపడ్డారో తెలుసా వాళ్ళమ్మా? వాళ్ళు అన్నారు, అయ్యా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా కీరా దోశలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, మా కొరకు అక్కడ కొన్ని రకాలైన భోజన పదార్థాలు ఉన్నాయి. ఎవరు ఆశపడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అన్నాడు, ఇదిగో ఐగుప్తులు నీవు మర్చిపో, ఐగుప్తులో నీ జీవితం మర్చిపో, ఐగుప్తులో నువ్వు ఎలా ఉన్నావో, నీవు జీవించిన జీవిత విధానము, నీవు తిన్నది ఏదైతే ఉందో వాటన్నిటిని నీవు మర్చిపో. నేను చూపించిన దేశానికి నువ్వు సంతోషంగా ఏం చేయాలి? ప్రయాణము చేయాలి. వీళ్ళ ఐగుప్తు దేశమును విడిచిపెట్టి సాగుతూ ఉన్న ప్రయాణంలో వీళ్ళకు ఐగుప్తులో తిన్నటువంటి మరి కూరగాయలు, ఐగుప్తులో తిన్నటువంటి ఆహార పదార్థాలు వీరికి ఏమొచ్చాయంట? జ్ఞాపకం వచ్చాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి మోషేని అడిగారు, అయ్యా, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అవి తిన్నాము, ఇవి తిన్నాము కదా. ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు, వేరే ఏమీ లేదు. ఏమంటారు తెలుసా? వారిని భోజన ప్రియులు. అమ్మ ఏమంటారు? భోజన ప్రియులు. పెళ్లికి వెళ్ళాం సార్, అసలు వాళ్ళు పెట్టారు మామూలు భోజనము కాదు. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమి ఇచ్చారు? కూల్ డ్రింక్ ఇచ్చారు, ఐస్ క్రీమ్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, స్వీట్ ఇచ్చారు. దీని ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్లికి వెళ్ళిన కాడ భలే పెట్టారు, అది అక్కడే పరిచిపోయి ఇచ్చారా? ఈరోజు చాలా మంది ఇలాంటి వాటిని కూడా ఆశించిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఆశపడి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఆశపడ్డారు. దేని కొరకు తెలుసా? వారు తిండి కొరకు ఆశపడ్డారు. దేవుడు శ్రేష్టమైనటువంటి మన్నాను మొట్టమొదట కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మన్నా మనుషులు తినేటువంటిది కాదండి, అది దేవదూతలు తినే ఆహారం. శ్రేష్టమైనటువంటిది అది. మన జీవితంలో మనము దేని కొరకైనా ఆశపడితే ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆశ కలిగి దేవుడిని అడుగుతా ఉన్నారు, అయ్యా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మనుషులు తినే ఆహారం అది దోసకాయలు, కీర దోసలు, ఉల్లిపాయలు, ఇవన్నీ మేము తిన్నాము, మాకు ఈ అరణ్యంలో ఏమీ లేదు అని అంటే దేవుడు ఏం చేశాడమ్మా? దేవదూతలు భుజించే ఆహారం, శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు ఏం చేశాడు? వారి కొరకు
దీవెనలను కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అందరి జీవితాలలో మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో నీ ఆశ కలిగిన నీ ప్రాణానికి దేవుడు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఎలా ఉంటాయో తెలుసా? అవి మన కంటికి, మన చెవికి వినపడ, మన హృదయానికి అర్థము గ్రహించలేదు. అయ్యో నేను ఇది ఆశపడ్డాను, నేను ఇది కావాలనుకున్నాను, కానీ ఇది ఇంకా జరగలేదు. అందరికీ అన్నీ ఉండాలి అని ఆశపడతాను. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే ఆశపడి దేవుని యొక్క సన్నిధిలో అడిగావో ఒకరోజు దేవుడు నీకు దానిలో శ్రేష్టమైన దానిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, అయ్యా మాకు ఉదించడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. దేవుడు తినేటువంటి శ్రేష్టమైన మన్నాను దేవుడు కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది భుజించి వాళ్ళు ఏం చేశారంట? ఇళ్లలో నిలువ పెట్టుకున్నారు. ఇక అయిపోతుందేమో మాకు, ఇక దొరకదేమో మాకు అని. ఎందుకంటే అది అంత శ్రేష్టమైంది, అది ఇంకా వర్ణించలేనటువంటిది మన్నా అంటే కదా. దాన్ని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. దేవుడు చెప్పాడు, మీకు ఏది ఎంత అవసరమో మీరు తినండి, మీరు తిని ఇక దానిని దాచిపెట్టుకోవడం కానీ కూర్చుకోవడం కానీ ఇళ్లలో చేయకూడదు అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? దాచిపెట్టుకున్నారు. మరుసటి రోజుకి అదేమైపోయింది? అన్నంత సరిపెట్టుకున్నారు. ఆయన మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? మోసం మీద సరిగితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకరోజు ఆకాశంలో ఎగురుచూ ఉన్నటువంటి ఊరికి గిట్టెలను ఆయన సమృద్ధిగా కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన్నా అయిపోయింది, ఇక ఇప్పుడు తినడానికి ఏం కావాలి? మాంసం కావాలి. వీళ్ళు వెళ్ళి, అయ్యా కీర దోశలు ఉల్లిపాయలు మాకు దొరకట్లేదు అని అంటే మన్నాడు కురిపించారు. మళ్ళీ నీళ్ళు మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైన మాంసం తినేవాళ్ళము అన్నప్పుడు మోషే దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడు? విస్తారమైన ఊరిడి పిట్టలను కురిపించాడు. ఏమండి? దొరికిన పిట్టలను దొరికినట్టుగా కుప్పలు కుప్పలు ఏం చేస్తా ఉన్నారంట? వీళ్ళు తినేస్తా ఉన్నారు, తినేస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాలు రాయడంలో మాట ఏంటో తెలుసా? తిండి వలన, చెప్పండి, తిండి వలన మీరు మత్తుడై, తాగితేనే కాదండి మత్తు వచ్చేది, కడుపు నిండగా తింటే కూడా ఏమొస్తుంది? అది ఆదివారం రోజు వీలైనంత వరకు ఖాళీ కడుపుతో రావాలి. పైన ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే కడుపు నిండగా ఉంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కదా. ఇశ్రాయేలు ప్రజలు దొరికినట్టుగా వారి ఇష్టానుసారంగా ఏం చేశారంట? ఊరేడి పిట్టలను భుజించారు. కానీ ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా అమ్మా? ఏం జరిగిందో తెలుసా? ఆహారం కొరకు ఆశ కలిగి దేవుని మీద సనిగి, దైవజనుని మీద సనిగి, మోషే మీద సనిగి వారు ఏ ఆహారం అయితే భుజించారో ఆ ఆహారము తిన్న రోజున 1000 మంది చనిపోయారు. 1000 మంది చనిపోయారు. చదువుతారా మాటని? సంఖ్యాకాలంలో రాసుకుంటాం. 11వ అధ్యాయం 33, 34 చూడండి ఒకసారి. ఈ మాట జాగ్రత్తగా, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా జనుల చేత తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఈ మాట జాగ్రత్తగా, మాంసాపేక్ష గలవారు జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు
ఏం పేరంటమ్మా అది? హిబ్రోతు మాంసానికి ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళు తింటూ 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 ఇంకా వాళ్ళ పండ్ల సందనం ఉండగానే ఏమైపోయిందంట, వారు తెగులు చేద్దాం, దేవుని యొక్క కోపం వారి మీద రగులుకో కదా, తెగులు వచ్చేసింది, అనేకులు చనిపోయారు. కృష్ణుడు ప్రేమైనటువంటి వాళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాటకి చదవని కూడా ఒక మాట చదివిద్దాం. 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవగలుగుతాను. 3వ అధ్యాయం 19వ వచనాన్ని. నాశనమే వారి అంతము, ఏముంటమ్మా అందరి చెప్పాలి మాట, వారి కడుపే అది భోజనం కొరకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద మోషే మీద ఏమయ్యారు, సనిగారు. అందుకే వేసుకోమన్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి మీరు దాని గురించి చింతించాలి, దాని గురించి మీరు బాధపడాలి. మీకు ఏది కావాలో అది నాకు తెలుసు. మీరు ఏం తినాలో అది నాకు తెలుసు. అందుకే దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో వాటిని చూసి మీరు నేర్చుకోండి. అవి ఎలా పోషించబడుతూ ఉన్నాయో మీరు నేర్చుకోండి. ఎవరైతే ఆహారానికి ప్రాముఖ్యతనిచ్చి ఆహారం కొరకు వారు రావాలి, ఆహారం కొరకు వారు పోవాలి, అక్కడికి పోతే బాగా పెడతారు భోజనాలు అనుకుంటారో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆశను లోకానుసారంగా నువ్వు నెరవేర్చుకుంటావేమో కానీ దేవుని దృష్టిలో సరైనటువంటి ఆశ అది. అది చేసుకున్నాడు మనుషులు రొట్టెల వలన కానీ దేవుని నోటవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితంలో కొన్ని ఆశలు ఉన్నాయి. నువ్వు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు, ఎలాంటి ఆశతో నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చావు, దేవుడు ఆ ఆశను తీసుకున్నాక ఆమె ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనేదో చెయ్యాలి, నేనేదో మరి నా జీవితంలో సాధించాలి, లేక నేనేదో ఒకటి చేసి అభివృద్ధి పొందుకోవాలి, నేను ఇంకా ఎక్కువగా ఆర్థికంగానూ అన్ని విషయాల్లోనూ మరి ముందుకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చింది నమ్మకంగా ఇవ్వాలి అని ఆశ కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆశపడుతున్నటువంటిది నీ ఆశ భంగము కానీ నీ ఆశ ఏదైతే ఉందో అది దేవుడు సఫలం చేస్తాడు. అయితే మనకున్నటువంటి ఆశలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతంగా మన జీవితంలో ఎన్నో ఆశలు మనం కలిగి ఉన్నాం. లోకానుసారంగా ఎన్నో ఆశలు మనము కలిగి ఉన్నాం. శరీరానుసారంగా ఎన్నో ఆశలు మనము కలిగి ఉన్నాం. వాటన్నిటినీ ఒకసారి అలా పక్కకు పెట్టేసి ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాంటి ఆశను కలిగి ఉంటాం, ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాంటి ఆశను కలిగి జీవించాలి. ఒక మాట మనం చదువుదాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒకసారి దేవుని వాక్యాన్ని 42వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏం పడతా ఉందంటమ్మా? ఆశ. ఈ 42వ కీర్తన రచించింది ఎవరో తెలుసా? కోరాహు యొక్క కుమారుడు. 84వ కీర్తన 2వ వచనాన్ని కూడా చదవండి. 84వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 84వ కీర్తన 2వ వచనం.
యెహోవా మందిరావరణమును చూడవలనని ఆ, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఎవరి మందిరాన్ని? యెహోవా మందిరావరణం. ఈ మాట రాసింది ఎవరో తెలుసా? ఇది కూడా కోరాహు యొక్క కుమారుడు. అయితే కోరాహు యొక్క కుమారుడు రాస్తూ ఉన్నటువంటి ఈ మాట, కోరాహు యొక్క కుమారుల యొక్క ఆశ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. మోషే అహరోనులు వీరిద్దరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు కోరాహు, వీళ్ళెవరు? కోరాహు యొక్క కుమారుడు, కోరాహు యొక్క సంతతి, తండ్రి సంతతి ఎవరైతే ఉన్నారో ఆనాడు మోషే యొక్క కాలంలో వాళ్ళు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఏమన్నా తెలుసా? మీరైనా ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అర్పించబడినటువంటి రక్త ప్రోక్షణ చేసేది మీరేనా? మేము చేయలేమా? అది మా వలన కాదా అని మీరు ఏం చేశారు? వారి మీద తిరుగుబాటు చేశారు. దేవుని పని ఎవరు చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో కానీ లేక ఉన్నటువంటి ప్రాంతంలో కానీ దేవుడు నిన్ను ఎలాగైతే వాడుకోవాలని ఆశపడతాడో దేవుడు నిన్ను అలాగా వాడుకుంటాడు. అంతేగాని ఆయన చెబుతాడండి వాక్యము, ఆయన కన్నా నేను బాగా చెప్తాను అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది. ఆయన కన్నా నేనే బాగా చెప్తాను కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నీ జీవితంలో దేవుడు నిన్ను దేని కొరకు వాడుకుంటా ఉన్నాడో మొట్టమొదట దాన్ని గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరాహు చేసిందనే మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఏర్పడి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు మోషే అన్నాడు, ఇదిగో మన ఇద్దరం దేవుని సన్నిధిలోనికి వెళ్దాం. దేవుడి యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకుండా మరి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉంటుందో వీళ్ళంతా కూడా ఒక చోట సమకూర్చబడ్డారు. దేవుడు ఎవరిని కావాలి అని అనుకుంటే వారిని ఎన్నుకుంటాడు. మనం వెళ్దాం కదండి అని ఏం చేశారు? కోరాహు యొక్క సంతతి మొత్తం వాళ్ళు ఆ కాలంలో మరి కుమారుల యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక గ్రూపు, వీళ్ళొక గ్రూపు వెళ్ళి ఒక పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుడు వారితో మాట్లాడే స్థలంలోనికి వెళ్ళి ఏం చేశారు? సమకూర్చబడ్డారు. సమకూర్చబడినప్పుడు దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వగా భూమి ఏం చేసింది? నోరు తెరిచి కోరాహుని వారి యొక్క తరంలో ఉన్న వారందరినీ మింగివేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతతిలో నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ కుమారుడు. తండ్రులేమో తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు చేసి దేవుడు ఏం చేశాడు? వారిని శిక్షించాడు. కానీ కుమారుడు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? అయ్యా, ఇక మేము నీ సన్నిధి ఏదైతే ఉందో నీ సన్నిధిలోనికి కాదు, మేము నీ గడప యొద్ద ఉంటే చాలు. ఎక్కడ ఉండాలనుకున్నారు వీళ్ళు? గడప లోపలికి కూడా ఇక మేము రాము. వీళ్ళ ఆశ చూడండి ఎట్లా ఉందో. మేము ఆ గడప దాటి లోపలికి రాము, మేము బయటనే ఉంటాం. నీ మందిరాన్ని చూస్తే మాకు చాలా. అయితే వీళ్ళు దేనితో పోలుస్తా ఉన్నారో తెలుసా? దుడ్డి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము, నా ప్రాణమా యెహోవాను. ఇది ఒక ఆయన అంటా ఉన్నాడు. ఇంకొక ఆయన ఏమంటా ఉన్నాడో తెలుసా? నా ప్రాణమా తినుము తాగు. అబ్బా, ఎంత వ్యత్యాసం అండి. ఒక ఆయన తినండి తాగండి ఇంకా సుఖించండి, ఒక ఆయన. ఇంకొక ఆయననేమో నా ప్రాణమా యెహోవాను. ఎంత తేడా కదా, అవునా? మనందరి జీవితాల్లో నీవు నేను గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి అంటే దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన పునరుత్థాన దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఆశ కలిగి ఈ లోకంలో మనం జీవించేటువంటి ఆయుష్ కాలం ఏదైతే ఉందో అది దేవుని యొక్క సన్నిధి కొరకు మనసులో ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి. క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట
దుప్పిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? దుప్పిలో నుంచి ఒక రకమైనటువంటి మరి మంచి సువాసన. ఇంకా దాని గురించి చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. కానీ నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటాను. దుప్పి వేటగాడు అంత దూరంలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే వాడిని కనిపెడతాడు. ఒకవేళ వేటగాడు కనుక వచ్చి తన యొక్క విల్లు ఎక్కువ పెట్టి బాణం కనుక విసిరి దుప్పిని చంపాలి అని చూస్తే ఆ దుప్పికి ఎక్కడ దెబ్బ తగిలినా కూడా అది వెంటనే వెళ్ళి నీళ్లు కనుక తాగితే ఏమవుతుందంటే ఆ దుప్పి బ్రతుకుతుంది. అది దానికి ఉన్నటువంటి మొదటి లక్షణం. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దానిలో ఉండి వచ్చేటువంటి ఆ సువాసన ఏదైతే ఉంటుందో, ఒక రకమైనటువంటి వాసన ఏదైతే ఉంటుందో అది కూడా మరి రాకుండా ఏం చేస్తున్నంత దుప్పి ఆ నీటి మడుగులోనికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి దుప్పితో వీరి యొక్క ఆశను పోలుస్తా ఉన్నారయ్యా, మేము నీ మందిర ఆవరణమును చూస్తే చాలు, ఇక మేము లోపలికి రావాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ ఉండాలనుకున్నామో తెలుసా? నీ గడప యొద్ద. ఎంత మంచి ఆలోచన, ఎంత శ్రేష్టమైన ఆలోచన కదా. వారి యొక్క జీవితంలో మన ఆశ కలిగినటువంటిది ఏంటో తెలుసా? దేవుని మందిర ఆవరణమును చూడవలెనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా మన లోపల కొంతమంది ఉన్నారు కదా. వెళ్ళి ఒకసారి మెదకు చూసాము. ఏం చూసేద్దాము? మెదకు కదా. మీకు ఒక విషయం చెబుతాను. హైదరాబాద్లో గోషన్ పార్క్ అని ఒకటి ఉంది. విన్నారా? గోషన్. అది వీలైతే ఒకసారి సంఘం నుంచి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఇండివిజువల్గా సంఘం నుంచి వెళ్ళాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా దాటి వెళ్తా ఉన్నారు. ఆ తెగుళ్ళు వచ్చాయి కదా. ఆ తెగుళ్ళు అక్కడ మరి పాత నిబంధనలో మరి మోషే ఆహారంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఎర్ర సముద్రం దాటడము, ఇలాంటివి ఒక ఆర్టిఫిషియల్ పార్కు తయారు చేశారు. మనం అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుంచి నడిచి వెళ్ళారు కదా, అలాగా మనకు కూడా ఆ ఫీల్ వస్తుందంట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారో, ఒకవేళ మనం అలా నడుచుకుంటూ దాంట్లో వెళ్తే ఆహా ఇలాంటి సముద్రంలో ఉంటేనే కదా వాళ్ళు వెళ్ళారు అనేటువంటి ఒక ఫీల్ వస్తుందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, నేను కూడా చూడాలి. దేవుడి చిత్తం అయితే అంటే చాలాసార్లు చాలామంది చాలా ఏమంటారు మెదకు అక్కడ ఇక్కడ చూసి వచ్చారు కదా. ఇది ఎప్పుడైనా వెళ్ళారు? ఎవరైనా అమ్మ ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఒకసారి వెళ్దాం. ఒకసారి వెళ్ళి అందరము పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రం వాళ్ళు ఇలా దాటారు. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో మనకు తెలియనివి, అక్కడ ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కదా. వాటన్నిటిని ఒకసారి దగ్గర ఒక రోజు చూసిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 500 రూపాయల టికెట్ పెట్టాక భోజనం మధ్యాహ్నం వాళ్ళే ఇస్తారు. లోపలికి వెళ్ళి మనం చక్కగా చూసి భోజనం చేసి మళ్ళా రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 500 రూపాయలు టికెట్ ఉన్నది. ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళి రావడానికి ఒక 500, మనిషికి ఒక 1000 రూపాయలు అయితే హైదరాబాద్ వెళ్ళి అది చూసి రావాలి. ఒక ఆశ అంతే. మనం ఏం కలిగి ఉండాలి? ఆనాడు ఎర్ర సముద్రంలో ఎలా నడిచారో మనకైతే తెలియదు. కనీసం వెళ్ళి చూస్తేనన్నా బాగుంటుందేమని ఒక ఆశ. దేవుడు మన ఆశ భంగము చేయకుండా మనల్ని తీసుకెళ్ళను గాక. దీనికి గట్టిగా చెప్పారా? దీనికి చాలా గట్టిగా చెప్పారే. వెళ్దాం ఒకసారి టైం చేసుకొని ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడి అందరం కలిసి చక్కగా ఏదైనా వాహనం తీసుకొని వెళ్ళి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఏవైతే వాళ్ళు తయారు చేశారో వాటన్నింటిని దగ్గర మన కళ్ళారా చూసేద్దాం. ఇది మనందరి ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరహు యొక్క సంతతిలో కోరహు యొక్క కుమారులు దేవుని యొక్క సన్నిధిని చూడాలి అని వాళ్ళు ఏం చేశారు? ఆశపడ్డారు. అయితే దేవుడు ఏం చేశారు తెలుసా?
మన దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని వచ్చేసొచ్చాడు. వాళ్ళ ఆశ పడ్డారు కనుక దేవుడు ఏం చేశాడు అని అంటే కోరాహు యొక్క సంతతిని మీరు ఉండాల్సిన దేవుని యొక్క ద్వార బంధం యొక్క మీరు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండి మీరు ఏం చేయాలో తెలుసా? వాయిద్యములను వాయిస్తూ పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడప దగ్గర ఉంటే చాలు అనుకున్నటువంటి వారిని ఏం చేశాడు? తీసుకొని పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో వారిని పెట్టేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎన్నికలేనటువంటి మనందరం దేవుడు ఏం చేశాడమ్మా? ఎక్కడో ఉండాల్సినటువంటి మనల్ని పేరు పెట్టి పిలుచుకొని ఏం చేశాడు? తన యొక్క సన్నిధికి పిలుచుకున్నాడు. శ్రేష్టమైనటువంటి తన సన్నిధిలో మనల్ని కూడా ఈరోజు ఏం చేశాడు? నిలువా పెట్టాడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశ బంధము కాదు. నువ్వు దేని కొరకు ఆశపరుచుకో. ఎలాంటి ఆశలు మన లోపల ఉన్నాయి? ఒకసారి మనందరి జీవితాల్లో వెనక్కి వెళ్ళి నేను పోయిన సంవత్సరం ఇది చెయ్యాలి అని ఆశపడ్డాను, ఈ సంవత్సరం అది జరిగిందా? లేక ఇప్పుడు కూర్చున్నటువంటి దేవుడు, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి దేవుడు, నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఆశ కలిగి ఒక దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు సహాయం దయచేస్తాడు, ఖచ్చితంగా నేను ఆశపడి దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప తీర్మానం మనలో కూడా ఉందా? ఒకసారి ఈ విధంగా మనల్ని మనము పరీక్షించుకుందాం. ఇదే వాక్యాన్ని వచ్చే వారం కూడా మనం విద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని యొక్క వాక్యములు నీతో నాతో మాట్లాడుతూ నీ ఆశ బంధము కావాలి. నువ్వు ఎలాంటి ఆశతో ఉంచావో మన దేవుడు నువ్వు ఆశ కలిగినటువంటి ఆ కార్యాన్ని సఫలం చేస్తా ఉన్నాడు. అది ఎలాంటిదైనా సరే మనుషులకు అసాధ్యమైనది, దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు ఆశ కలిగినటువంటి దేవునికి సహాయం దయచేయగా దేవుడు అన్ని విషయాలలో నిన్ను దీవించుగా. మహాగణుడ పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇతబడిన ప్రతి మాట విన్న మా అందరి హృదయాలలో ప్రభువా, ఈ మైక్ శబ్దం ద్వారా ఈ వాక్యాన్ని ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి, కనికరించండి. ఇదిగో ప్రభువా, ఆశ కలిగి నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, వారి యొక్క జీవితంలో ప్రభువా ఎలా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు, ఎలా జీవించాలని ఆశ కలిగి ఉన్నారు. ఇదిగో ప్రభువా, వారు ఆశ కలిగినటువంటి ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు కనుక నీ సహాయం నుండి విడుదలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. హితబడిన ప్రతి మాట వినటువంటి మా అందరి హృదయాలను నాటుకొని నిరంతర ఫలభరితమైన దీవులను మేము పొందుకోవడానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం సదాకాలం అందరికీ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం దేవుడికి